హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా పొలంలో 6 కేజీ కందులు వస్తే మాకు ఇలా మా కౌలు వేసుకున్న ఆయన ఇచ్చి పంపించారు. పూర్వకాలంలో కందులు ఇనప పెద్ద పెద్ద బాండిల్లో వేసి ఆ కట్టె పొరుగు మీద వేయించి శుభ్రంగా చేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్వకాలం కాదు కదా, గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, కలికాలం కదా, అందుకోసమని ఇక ఈ 3 కేజీల బాండీలో వేసి నేను వేయించుకుంటున్నా ఫ్రెండ్స్. వేయించి 2 రోజులు ఎండబెట్టాలి. ఆ తర్వాత ఇసురాలు వేసి ఇసురాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఏగిపోయి ఇవి 3 కేజీలకు కేజీన్నర కదా, అందుకోసమని ఇది బాండీ ఎక్కువ వేడిగా ఉంటాయి కదా, అందుకని ఇలా ప్లేట్తో వేరే బేసన్లో ఇలా తీసేసుకుంటే చల్లారిపోతాయి ఫ్రెండ్స్. అయిపోయింది జనక. ఇటైతే కొద్ది విళంబరంగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నా. ఫ్రీగా ఉంటుంది కదా. ఎన్నాళ్ళైందో ఈ ఇసురాలు ఇసురక. నేను చిన్నపిల్లలప్పుడు మా అమ్మోళ్ళు ఇసురుతుంటే చూసేదాన్ని నేను. ఇప్పుడు అలా ఇసురుతున్నా కూడా కష్టం అనిపించట్లేదు, బాగానే ఉందిలే. ఈ గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయని కొంత తింటాను కూడా భయపడుతున్నారు, ఎందుకంటే అన్నీ పచ్చివే తింటున్నాం కాబట్టి. పప్పు జాతుల్లో అన్నీ పచ్చివే తింటున్నాం కదా, అందుకోసమని గ్యాస్ ట్రబుల్స్ వస్తాయని భయపడుతున్నారు. ఇదిగోండి, చెరిగితే ఇలా కందులు ఇలా పప్పులా అవుతాయి ఫ్రెండ్స్. ఇవి కందిపప్పు వేయించినవి అంటారు వీటికి. ఇవి తింటే గ్యాస్ అవ్వటం అలాంటివి ఏమీ రావు. పచ్చిపప్పు అయితే గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి ఈ మధ్య. ఎవ్వరూ వేయించి ఇప్పుడు కందులు చేయట్లేదు ఫ్రెండ్స్. చాలామంది పచ్చిపప్పు వండుకొని తింటున్నారు, అందుకే గ్యాస్ ఫామ్ అవుతుంది. పూర్వకాలంలో ఇలా వేయించుకొని పప్పు చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ అని అలాంటివి ఏం ఉండేవి కావు. ఏ తిన్నా కూడా అరాయించుకునేది, ప్రాబ్లం అనేది ఏం వచ్చేవి కావు. ఇప్పుడు అలా కాదు కదా.